ప్రపంచంలో ఎవరైనా సరే తన మాట వినాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గత కొంతకాలంగా ఆయన తీరు చూసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం స్పష్టంగా తెలుసు. తన మాట వినటం లేదని, తాను చెప్పినట్లు అంగీకరించడం లేదని భావించిన డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఏకంగా తొలుత 25% సుంకాలు విధించారు. తర్వాత రష్యా నుంచి తాను చెప్పినా కూడా ఆయిల్ కొనుగోలును ఆపలేదంటూ మరో 20% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా భారత్పై విధించిన సుంకాలు మొత్తం ఏకంగా 50%కి చేరింది. కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్కు వెళ్లిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా వైట్ హౌస్ నుంచి అవమానకరంగా బయటకు పంపారు. కాకపోతే ఇద్దరి మధ్య వాదన జరిగిన సమయంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఏమాత్రం తగ్గకుండా డొనాల్డ్ ట్రంప్కు కౌంటర్లు ఇచ్చిన వీడియో అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. తాజాగా అమెరికాలోని అలాస్కాలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ల మధ్య భేటీ జరిగిన తర్వాత చోటు తీసుకున్న పరిణామాలు చూస్తే పుతిన్ ముందు డొనాల్డ్ ట్రంప్ ఆటలు పెద్దగా సాగలేదనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళిద్దరు భేటీ తర్వాత బయటకు వచ్చిన వార్తలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్లు విని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపేయకపోతే మరిన్ని ఆంక్షలు ఎదుర్కోవడంతో పాటు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కానీ అలాస్కాలో భేటీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తమ ఇద్దరి మధ్య చర్చలు బాగానే జరిగినా కూడా ఒక ఒప్పందానికి రాలేకపోయినట్లు ఆయన చెప్తున్నారు. నిజంగా ఆయన చెప్తున్నట్లు చర్చలంతా సాఫీగా జరిగి ఉంటే ఒప్పందం ఎందుకు జరగలేదనే ప్రశ్న ఉదయించక మానదు. మరోవైపు కొద్ది రోజుల క్రితమే ఇండియా, రష్యాలవి మృత ఆర్థిక వ్యవస్థలంటూ కామెంట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రష్యా అత్యంత శక్తివంతమైన దేశమని, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందంటూ కితాబుల వర్షం కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా, రష్యాలవి మృత ఆర్థిక వ్యవస్థలని ట్రంప్ చెప్పి పక్షం రోజులు కూడా గడవక ముందే రష్యాపై ఆయన ప్రశంసల వర్షం కురిపించడంతో పుతిన్ ముందు ట్రంప్ ఆటలు సాగలేదనే విషయం స్పష్టమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తాను చెప్తే చాలు ఏ దేశమైనా సరే వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాల్సిందే అన్న చందంగా వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ల యుద్ధం విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, పూర్తి స్థాయి శాంతి ఒప్పందం తర్వాతే పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆయన చెప్పడం విశేషం. చూస్తుంటే ఇదంతా కూడా పుతిన్ ప్లాన్ ప్రకారమే ట్రంప్ మాట్లాడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మరోవైపు ఇండియాపై అదనపు ఆంక్షలు ఉండవని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ సాగుతోంది. అయితే రష్యా పేరు చెప్పి వేసిన 25% అదనపు సుంకాలను తొలగిస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో డి అంటే డి అన్నట్లు వ్యవహరించిన చైనా, రష్యాల విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియా మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరి అనుసరిస్తోంది. దీని ప్రభావం, ఫలితాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.